బావా వాటర్ ట్యాంక్ కట్టిస్తా అన్నావు, ఏమైంది? అదేంటి బావా, మొన్ననే కదా నేను గెలిచింది, కొంచెం టైం ఇవ్వు. ఊర్లో పనుల తర్వాత ముందు నేను సంపాదించుకోవాలా వద్దా? నమస్కారం, బాగున్నారా? ఏంటి అంత కట్టకట్టుకొని వచ్చారు? ఇల్లు కట్టుకుంటున్నాను, మీ పర్మిషన్ కూడా కావాలంట కదా, కొంచెం సంతకం పెట్టండి. అవతల నాకు చాలా పనులున్నాయి. రే ఏంట్రో, ప్రెసిడెంట్ కంటే నువ్వే చాలా బిజీ అయిపోయావు. మా బావా ఊరికే సంతకం పెట్టు, దేనికైనా 10,000. 10,000 అంతెందుకండి? మొన్న ఎలక్షన్ లో ఓటుకి 3,000 తీసుకున్నావు, అది కాక ఎక్స్ట్రాలు వారం రోజులు మొత్తం నీకు మందు, ఇంటిలి పాతికి కోడి మాంసం, వేట పొలావు, చేపలు, రొయ్యలు, పీతలు. నీ అబ్బా కడుపుతున్న ఆడదానిలాగా కోరికలే కోరికలు, అయినా అన్ని తీర్చాను. మొత్తం 5,000 అయింది. అది ఎవడిస్తాడరా? నీ అయ్య ఇస్తాడా, నీ తాత ఇస్తాడా? అయితే 5,000 తీసుకోండి, 10,000 ఎందుకు? అమ్మమ్మ, వచ్చే ఎలక్షన్ లో కూడా మీ కోరికలన్నీ తీర్చాలిగా, దానికి డబ్బులు ఎవడిస్తారంట? కొట్టినట్టు బాగా చెప్పారండి. ఇగోండి. ప్రతివాడు నిధులు చెప్పాడు. ఇదిగోండి 10,000 సంతకం చేయండి. నీకు 50,000. 50,000? అదేంటండి, ఆయనకు 10,000 నాకు 50,000? ఇది ఎక్కడి న్యాయం అండి? ఏంటమ్మో నోర్లేస్తుంది, మొన్న ఎక్స్పార్టీ వాళ్ళు ఓటుకి 7,000 ఇస్తున్నారని చెప్పి నా దగ్గర 10,000 నొక్కేశావు. అంతటితో లెక్క అయిపోయిందా? అయిపోలేదు. మీ అక్కకేమో కంచిపట్టు చీర, మీ చెల్లెకేమో ధర్మవరం చీర, మీ అమ్మకేమో గద్వాల చీర, మీ తమ్ముడికేమో KLM షాపింగ్ మాల్ లో బట్టలు, మీ అన్నకేమో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్, మీ ఆయనకేమో జానీ వాకర్ బ్లాక్ లేబుల్, మీ నాన్నకేమో కాకినాడ సుబ్బవాడు వచ్చి భోజనం, నీ కొడుకేమో KFC చికెన్, నీ మరిదికి డామినోస్ పిజ్జా, నీ కూతురికేమో లలితా జ్యువెలర్స్ చెవి కమ్మలు. మొత్తం నాకేశారు. డబ్బులు ఎవరికి? ఊరికే రావు. అందుకే కదండి అప్పుడు 10,000 తీసుకున్నాం. అబ్బో వెటకారం. ఓటర్లందరూ బాగా తెలివిమిరిపోయారు. చూసావా రత్తాలు, డబ్బులు కాసిపడి ఈయనకి ఓటేసాం, ఓటుకి ఇచ్చిన డబ్బులు లాగేసుకున్నాడు, గ్రామానికి వచ్చిన డబ్బులు వాడేసుకున్నాడు. ఉన్నది పోయే, ఉంచుకున్నది పోయే. నిజమే, మనం ఓటేసేటప్పుడే ఒక మంచి వ్యక్తికి ఓటేస్తుంటే మన గ్రామము బాగుపడేది, మనము బాగుపడే వాళ్ళము. అంతా మన కర్మ. బావా వాళ్ళ దగ్గర అంత పబ్లిక్ గా డబ్బులు తీసుకుని సంతకం చేసావు, నెక్స్ట్ టైం నువ్వు డబ్బులు ఇచ్చినా ఓటేస్తారంటావా? ఎందుకయ్యారు? మన దగ్గర డబ్బులు తీసుకున్నాక ఓటేసే బాధ్యత వాళ్ళదే. నీకు తెలదేమో, రీసెంట్ గా సోషల్ మీడియాలో ఒక స్టోరీ బాగా ఫేమస్ అయింది. వరల్డ్ ఫేమస్ అయిన హిట్లర్ పార్లమెంట్ కి ఒక కోడిని తీసుకొచ్చాడంట. అందరు చూస్తుండగానే ఒక్కొక్క ఇక పిక్తా ఉన్నాడంట. అది బాధతో విలవిల్లాడిపోతుంది. అక్కడ చూస్తున్న వాళ్ళకి ఎవ్వరికి ఏమీ అర్థం కావట్లేదంట. నొప్పితో బాధపడుతున్న కోడిని కింద వదిలి జోబులోంచి కొన్ని గిన్నెలు తీసి వేశాడు. అప్పటి వరకు బాధపడుతున్న ఆ కోడి ఎంతో ఆనందంగా తినేసిందంట. అప్పుడు హిట్లర్ అందరి వైపు చూసి ఓటర్లు కూడా ఇంతే అన్నాడంట. మనం ఇచ్చే మందు బాటిళ్లు, మాంసం ముక్కలు, చిల్లర నోట్లు, అదిగో ఆ గింజలతో సమానం. ఆ కోడే మన ఓటరు. అర్థమైందా? ఇది కూడా నీకు అర్థమైతే నా ప్రెసిడెంట్ పోస్ట్ కి ఎసరు పెట్టేవాడు. ఇంటికెళ్ళు. అందుకే అంటారు, పెద్దోళ్ళు చేస్తే శృంగారం, చిన్నోళ్ళు చేస్తే వ్యభిచారం అని.